ఓం సాయిరామ్. శ్రీ సాయి యొక్క దివ్యలలు మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితం ప్రజలను ఎందరినో సుదూర ప్రాంతాల నుంచి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేస్తూ ఉంటాయి. ధనికులు ఇచ్చిన కానుకలు కానీ విలువైన వస్తువులతో కానీ అక్కడ ఒక సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితం ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి దున్ని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిత్యంగానే ధ్యాన నిమగ్నులై ఉండేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యా దేహ వంటి అరబ్బీ పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు తమ దగ్గరకు ఎవరిని రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవ్ ప్లస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖం ఎంతో నాజుగ్గా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కళ్ళు వచ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు దునిలో కట్లు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడికి వెళ్ళింది, భక్తుల్ని ఎలా కాపాడింది, మరణించిన వారి ఆత్మల్ని పైలోకాలకి తాము ఎలా తీసుకెళ్ళింది చెబుతూ ఉండేవారు.